హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ ప్రాన్స్ ఫ్రై అండి. ఈ ప్రాన్స్‌కి మరో స్పెషాలిటీ ఉంది. ఇది నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ ప్రాన్స్ కావండి. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఐటీసీ వాళ్ళ లార్జ్ మాస్టర్ చెఫ్ ప్రాన్స్. ఇవైతే జ్యూసీగా భలే ఉన్నాయండి. మనం ఫ్రెష్‌గా తెచ్చుకున్న ప్రాన్స్ ఎలా ఉన్నాయో అదే క్వాలిటీలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అని నేను రివ్యూ వీడియో చేసేస్తున్నాను. ఈ ప్యాక్ వచ్చేసి లార్జ్ ప్రాన్స్ ఐటీసీ వాళ్ళ బ్రాండ్‌దండి. 200 గ్రామ్స్ వెయిట్, 250 రూపీస్ కాస్ట్ పడింది. మెన్షన్ చేయటం అయితే 70-22 ప్రాన్స్ ఉంటాయని చెప్పారు. ఇలా నేను ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎయిర్ టైట్‌తో సీల్ అయ్యి ఇంకో ప్యాక్ ఉంది. దీన్ని కూడా రిమూవ్ చేసి చూస్తే యాజ్ యూజువల్ మన ఫ్రోజన్ ప్రాన్స్ కదా గడ్డగట్టిపోయి ఉన్నాయి. నేను వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్‌లో వేసుకున్నాను. ఇక్కడ నేను 2 ప్యాక్స్ తీసుకున్నానండి. 400 గ్రామ్స్ ప్రాన్స్. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్‌లో వేసి ఉంచుకుంటే ఇలా ప్రాన్స్ అన్నీ డీఫ్రాస్ట్ అయి ఉన్నాయి. చూస్తే ప్రాన్‌కి బ్యాక్ ఉండే వైన్ కూడా నీట్‌గా క్లీన్ చేసి ఫ్రెష్‌గా ఇచ్చారండి. నేనైతే జనరల్‌గా ప్రాన్స్ ఇలా కౌంట్ చేయను. కానీ మీకు రివ్యూ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రాన్స్ లెక్క పెట్టాను. 2 ప్యాక్స్ గాను 40 లార్జ్ సైజ్ ప్రాన్స్ వచ్చాయి. ప్రాన్స్ సైజ్ కూడా బాగుంది. అంటే ఈచ్ ప్యాక్‌కి 20. వాడు మెన్షన్ చేసినట్టే 17-22 అన్నాడు కాబట్టి 20 ప్రాన్స్ వచ్చాయి. ఇలా ఊరికే జస్ట్ ఫర్ ఫన్ కౌంట్ చేసిన తర్వాత ప్రాన్స్‌ని నేను క్లీన్ చేసుకునే స్టైల్‌లో క్లీన్ చేశాను. అది ఎలా అంటే ఒక 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ కల్లుప్పు, కొంచెం అంటే కొంచెం శనగపిండి వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఫ్రెష్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు ఈ సీ ఫుడ్‌లో ఉండే జిగురు కానీ, స్మెల్, డర్ట్ ఏదన్నా ఉంటే పోతుంది. ఒక ప్రాన్సే కాదండి, నేను ఎనీ సీ ఫుడ్ ఇలానే వాష్ చేసుకుంటానండి. చాలా ఫ్రెష్‌గా బాగుంటుంది. ఇలా వాష్ చేసి పెట్టుకుంటే మన ప్రాన్స్ రెడీ అయిపోతాయండి కర్రీ చేసుకోవడానికి. ప్రాన్స్‌తో ఫ్రై చేసి నేను మరో వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే